హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NSNSP న్యూస్. షాద్నగర్లో ఎస్సీ మహిళను పోలీసులు దారుణంగా కొట్టిన ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనితో సంబంధం ఉన్న వారిని పోస్టు నుంచి తప్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేయాలన్నారు. బాధ్యులు ఎవరు తప్పించుకోలేరని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉచితాలు అనేవి అనుచితంగా ఇవ్వడం తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్హత లేని వారికి ఇవ్వకూడదని న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో చెప్పారు. కోటీశ్వరులు ఉచితాలు తీసుకోకపోవడం మంచిదని సూచించారు. దీంతో అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ అందించిందని పేర్కొన్నారు. ఇవాల్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జరగనుంది. అబ్బపురంలో మంత్రి సీతక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నా గ్రామం నా గౌరవము నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో జరిగే పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, వన మహోత్సవంలో ప్రజలు పాలు పంచుకోవాలని మంత్రి సీతక్క కోరారు. పల్లెలు బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో ఎన్ఆర్ఐల సహకారం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యుఎస్ పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం అయ్యాక కుటుంబ పాలనలో 10 ఏళ్ల దోపిడీ కాదు 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని గ్రహించానని, బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టానని సీఎం తెలిపారు. తెలంగాణలో కొత్త పెన్షన్లను త్వరలోనే అందజేస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజావాణిలో ఎక్కువగా ఈ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. చౌక ధరల దుకాణాల్లో రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని వివరించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణంలో వేడి, ఉక్కపోత ఉంటుందని తెలిపింది. ఇవాళ ప్రధానంగా సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం కంటే FDIలను ఆహ్వానించి మన దేశంలో ఉత్పత్తి చేసుకోవడం మంచిదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ వీరమణి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్కు ముందు రోజు విడుదలైన ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం. 2000-2024 మధ్య FDI ఈక్విటీ ఇన్ఫ్లోలో చైనా కేవలం 0.37% వాటాతో 22వ స్థానంలో ఉంది. అస్సాంలో లవ్ జిహాద్కు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బలవంతపు మత మార్పిడులకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు విధించే యోచనలో హిమాంత సర్కార్ ఉంది. త్వరలోనే దీనిపై చట్టాన్ని తీసుకురానున్నట్లు బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో సీఎం తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో జన్మించిన వారిని ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులుగా పరిగణిస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో చెత్త కుప్పలో ఫైళ్లు కనిపించిన కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది. కొందరు ఉద్దేశపూర్వకంగానే చెత్త కుప్ప వద్ద ఫైళ్లను పెట్టి వీడియో తీసి వైరల్ చేసినట్టు గుర్తించారు. రాష్ట్రంలో ఫైళ్ల దహన ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కావాలని ఇలా చేసినట్టు తేల్చారు. విజయవాడలోని యానమల కుదురు, మదనపల్లిలో ఫైళ్ల దహనం ఘటనలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 10 నుంచి 10వ తరగతి పాఠ్య పుస్తకాల్లో తప్పులు దొరకకుండా తెలంగాణ వ్యాప్తంగా టీచర్ల సేవల్ని వినియోగించుకున్న సరికొత్త ప్రయోగానికి విద్యా పరిశోధన శిక్షణా మండలి శ్రీకారం చుట్టింది. సబ్జెక్ట్ నిపుణులు, డైట్, ప్రభుత్వ బీఈడీ కళాశాలల అధ్యాపకులు తప్పులుంటే గుర్తించి పంపేలా చర్యలు తీసుకోవాలని డీఈఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఇటీవల పాఠ్య పుస్తకాల్లో పాత మంత్రుల పేర్లు ముద్రించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యంగా అక్కడి ప్రజల స్థితిగతులపై సర్వే, బీసీలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించడంపై చర్చించనున్నారు. వైసీపీ హయాంలో భూ అక్రమాలు, డ్వాక్రా మహిళలకు ఈ సైకిల్, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ సేద్యం, మాతృ శిశు మరణాలు, రోడ్ల నిర్మాణం, అమరావతిలోని ఆర్ఎస్ జోన్పై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తమ క్లస్టర్ పరిధిలో గ్రామ వార్డు వాలంటీర్లు క్రియేట్ చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను వెంటనే తొలగించాలని ఏపీ ప్రభుత్వం కలెక్టర్ను ఆదేశించింది. ఆ గ్రూపుల నుంచి వైదొలిగేలా ప్రజలకు అవగాహన కల్పించనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఆ గ్రూపులు పెట్టినట్టు తమ దృష్టికి వచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలగించిన వివరాలను ఇవాళ తమకు తెలపాలని స్పష్టం చేసింది. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తక్షణమే దీనిని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత 2 నెలల్లో నమోదైన 48.6% అధిక వర్షపాతంతో సుమారు 34,000 హెక్టార్లు పంట నష్టం జరిగినట్టు వెల్లడించారు మంత్రి. తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడలో బ్రేక్ దర్శనం ప్రారంభం కానుంది. నేటి నుంచి ప్రతిరోజు ఉదయం 10:15 నుంచి 11:15 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. టికెట్ ధర ఒక్కొక్కరికి 300 చొప్పున నిర్ణయించినట్టు పేర్కొన్నారు. బ్రేక్ దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఏపీలో స్పెషల్ ఆఫర్లో 12,000కి యాపిల్ ఫోన్ అనే యాడ్ చూసి బుక్ చేసిన వ్యక్తి ఇంటికి యాపిల్ పండ్లు డెలివరీ అవడంతో కంగు తిన్నాడు. తాడేపల్లి గూడానికి చెందిన ఓ యువకుడికి ఫేస్బుక్ లో ఈ ఆఫర్ కనిపించింది. క్యాష్ ఆన్ డెలివరీ ఉండడంతో బుక్ చేశాడు. ఇంటికి కొరియర్ రాగానే 12,000 చెల్లించి తీసుకున్నాడు. ఓపెన్ చేస్తే యాపిల్స్ కనిపించాయి. యాపిల్ రిటర్న్ ఆప్షన్ లేకపోవడం, యాడ్లో ఉన్న నెంబర్ పని చేయకపోవడంతో మిన్ను కుండిపోయాడు.
కేరళలోని వయనాడ్లో జవాన్ల అలసటను లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సేద తీరేందుకు సౌకర్యాలు లేకపోయినా పట్టించుకోకుండా కాస్త విరామం తీసుకొని మళ్లీ సహాయక చర్యలు ఉపక్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి షేర్ చేశారు. వీళ్ళు విశ్రమించేందుకు మంచాలు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు లేవు, అయినా సరే ఎలాంటి కంప్లైంట్స్ లేవు, జై జవాన్ అని పేర్కొన్నారు ఎంపీ కొండ. ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా రేవంత్ ప్రభుత్వం 3,000 కోట్ల రుణం తీసుకునుంది. 1,000 కోట్ల విలువైన 3 బాండ్లను వేర్వేరుగా 16 ఏళ్లు, 18 ఏళ్లు, 22 ఏళ్ల కాలానికి ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసింది. రేపు వీటి వేల అనంతరం ఆ మొత్తం ఖజానాకు చేరనుంది. కాగా ఈ ఏడాది జూలై 24 నాటికి 35.118 కోట్ల అప్పు తీసుకున్నట్టు సర్కార్ బడ్జెట్లో ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశమంతా BSNL 4G సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 4,500 టవర్ల ద్వారా నాణ్యమైన 4G సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అతి తక్కువ రేట్లలో సేవలు అందించేందుకు కేంద్ర ప్రణాళికలు రచిస్తుందన్నారు. ప్రైవేట్ సంస్థల ధరల వల్ల ప్రజలు BSNL వైపు చూస్తున్నారని వివరించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను మించి ఉండాలని డబుల్ స్మార్ట్ స్టోరీ పూరి రాశారని రామ్ పోతినేని చెప్పారు. పూరి ఎక్కువ సమయం తీసుకున్న స్క్రిప్ట్ ఇదేనని తెలిపారు. డబుల్ స్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. పూరితో పనిచేసేటప్పుడు కాకుండా అతని స్క్రిప్ట్ వింటున్నప్పుడు కిక్ వస్తుందన్నారు. కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడం అంత సులువు కాదని పేర్కొన్నారు. ఈ నెల 15న డబుల్ స్మార్ట్ విడుదల కానుంది. అగ్రదర్శకుడు రాజమౌళికి పని రాక్షసుడిగా పేరుంది. కానీ ఖాళీ సమయంలో మాత్రం ఆయనకు మహాబద్ధకమట. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. షూటింగ్ లేదంటే ఆయనకు చాలా బద్ధకం, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారి బయటకెళ్లి గేమ్స్ ఆడతారని తెలిపారు. ఖాళీగా ఉంటే వ్యవసాయం, ఆటలు, కుటుంబం పైన తన ఆలోచనలు ఉంటాయని ఈ జక్కన్న వివరించారు. ప్రస్తుతం ఆయన SSC MD29 పై వర్క్ చేస్తున్నారు. పాత సైకిల్తో కొత్త ఆలోచన చేసింది యువతి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్కు చెందిన కళ్యాణి తనకున్న అద్దె ఎకరంలో పత్తి వేసింది. కలుపు మొక్కలను తీసుకునేందుకు కొత్త ఆలోచన చేసింది. ఇంట్లోని పాత సైకిల్ను ₹1,200తో రిపేర్ చేయించి కలుపు యంత్రంగా మార్చివేసింది. నల్గొండ జిల్లా చెరువులపల్లికి చెందిన మద్దికుంట్ల కీర్తిరెడ్డి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. తండ్రి జానారెడ్డి పోలీస్ శాఖలో ASIగా నిధులు నిర్వహిస్తున్నారు. తండ్రి బాటలోనే తాను ప్రభుత్వ రంగంలో స్థిరపడాలని కలలు కంది. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో కీర్తిరెడ్డి MTech పూర్తి చేసింది. IT కంపెనీలో లక్షల్లో వేతనం వచ్చినా వదులుకొని ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధమైంది. TGPSC నిర్వహించిన AE పరీక్షల్లో మంచి ర్యాంకు రాగా పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగం సాధించింది.